బండి తీయండి రా. అమ్మో వీళ్ళు రామకృష్ణ. ఉత్తి రామకృష్ణ కాదు, తెనాలి రామకృష్ణ. ఇదేంట్రా ఇంతమంది దిగుతున్నారు? అయ్యగారి మీద కళ్ళు పడితే కళ్ళు పీకేస్తా. అయ్యగారి మీద చెయ్యి పడితే చెయ్యి తీసేస్తా. అయ్యగారి మీద కాలు పడితే కాలు తీసేస్తా. పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం అన్నట్టుందిరా. కొంచెం ఫోర్స్ గా చెప్పండి రా, భయపడి పారిపోతారు. కత్తులు తీయండి రా. కత్తులు మర్చిపోయాం అయ్యగారు, పరిగెత్తండి. ఈరోజు అయిపోయావు పోయినాడే. అయితే ఏంటక్క వాడిని వదలకూడదు. చీపాడు మగాళ్ళ దొడ్ల గారోళం ఎట్లా పోతాం? వచ్చే రాములమ్మ, నువ్వు సీమల పుట్టుంటే చీరా జాకెట్ వేసుకొని ఉంటే రండి లోపలికి, లోపలికి రండి. రేయ్ ఉచ్చదొడ్లో దాక్కొని కాదురా, ఒక్కడుగు ముందుకేసి మాట్లాడు, తొలకై లేచిపోద్ది. అమ్మా దమ్ముంటే మీరే 2 అడుగులు ముందుకేయండి, చూసుకుందాం. వద్దక్క, ఏటకొడవలు నాటు బాంబులు చూసిన కళ్ళతో వాడి రూపాన్ని చూడలేవక్క. ఏందే ఆ రామకృష్ణ ప్రాణాలు తీసినారా? ఊరుకో అక్క, ఈడ సిగ్గుతో మా పానాలు సితికిపోతాండ్లా. ఏమైందే? మనూళ్ళో మగాళ్ళు వంకలోకి, ఆడవాళ్ళు డొంకలోకి పోతారు. సిటీలో ఏందక్క పక్క పక్కనే పోతాన్నారు. చిచి, వాడు సులభందొడ్లకి గేదెలా దూరాడక్క. నువ్వు గాని ఓ మాట చెప్తే. అరచి దొడ్డిదారిన సంపడాలు, దొడ్లో ఏసేయడాలు సీమోళ్ళం చెయ్యం. ఇయాల్టి కొదిలేయండి, రేపు చూసుకుందాం. సరే అక్క, రండి, నీ సంగతి రేపు చూస్తా. అదే